వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్పై రైతులు ప్రశ్నిస్తారని భయపడ్డారని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఎన్నికల సమయంలో చిలుక పలుకులు పలికి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. మార్చి 8న ఇందిరా పార్క్ దగ్గర మహిళా శంఖారావు నిర్వహించబోతున్నామని చెప్పారు. వరంగల్ వద్దాం అనుకున్నారు, కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాట ఇచ్చారు. మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువుల టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయిండు. పాపం ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటది మరి. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం, తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇయ్యకుండా ఎక్కడైనా తిరిగితే ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు. నిన్న వరంగల్లో జరిగింది. ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు. ఆ విషయం ఆలోచన చేసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20% పెరిగిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. శాంతి భద్రతల నిర్వహణలో రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఒక మత కలహం జరగలేదని చెప్పారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఏమైందని ప్రశ్నించారు. గర్భవతులకు కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్ గా 13-14 నెలలైంది. ఎవరన్నా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా 10 ఏళ్లు మనం భద్రతగా కాపాడినాం. ఇవాళ 14 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. క్రైమ్ రేటు 20% పెరిగింది. మహిళలు ఎక్కడ కూడా సేఫ్ గా ఉన్నామా, ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ ఆడపిల్లలు ఎటన్నా పోతున్నారంటే అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారా లేదా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, గివే ఆలోచన చేయాలి. అంటే అంత ఘోరమైనటువంటి పరిపాలన, శాంతి భద్రతలను దగ్గర పెట్టుకోలేనటువంటి పరిపాలన. ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పిండ్రు? 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తామని చెప్పారు. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? ఒక్కరు కూడా రాలే. ఇవాళ ఆ స్కూటీ